గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాతా శిశు సంరక్షణలో ఆదర్శంగా కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల ఆరోగ్య విజయాలను కీర్తించిన ఆర్బీఐ నివేదిక. ఏడాదిలో కాంగ్రెస్ చేసిన అప్పు 1.23 లక్షల కోట్లు, అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లగచర్ల బాధిత రైతులకు అండగా నిలుస్తాం, న్యాయస్థానాలు అసెంబ్లీలో పోరాడుతామన్న కేటీఆర్. రైతులపై దమనకాండకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు, అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేత. మరో లగచర్లను తలపిస్తున్న పలిమేల, దక్కన్ సిమెంట్స్ కు పేదల రైతుల భూములు. లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం, తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి నేతలు.